ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానముల గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రము అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడువై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తిని పెంచుకునివాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్య భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్వంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకునివాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టి వారిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడను. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చికములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహమును కాదనుకునివాడు నశింపచేయువానికి జతకాడు. పేరాశ గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనసును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చు వానికి లేమి కలుగదు. కన్నులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగుకొందరు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు.